హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. 30 సంవత్సరాలుగా ప్రవాస భారతీయుడిగా ఉంటూ అక్కడున్న తెలుగు వాళ్ళకే కాకుండా విదేశీయులకు కూడా మన తెలంగాణ ఖ్యాతిని పరిచయం చేస్తూ అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో తను దేశ విదేశాల్లో తిరిగారు, న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు. సో తను అక్కడున్న అనుభవాల గురించి, అక్కడున్న తెలుగు వాళ్ళకి సాంప్రదాయాల్ని, కల్చర్ని పరిచయం చేస్తూ ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ వెంకటేశ్వర రెడ్డి నూకల. అందరూ తనని వెంకట్ అన్న అని పిలుచుకుంటూ ఉంటారు. తను ప్రెజెంట్ మల్టీ కల్చరల్ కమ్యూనిటీ లీడర్గా ఉన్నారు. అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్కి నేషనల్ చైర్మన్గా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఆస్ట్రేలియాలో అనుభవాల గురించి, తను చేసిన గతంలో కార్యక్రమాల గురించి, అలాగే ఎవరైనా ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలి అనుకుంటే సలహాలు, సూచనలు, వీటన్నింటి గురించి తను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం సార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అలాగే థ్యాంక్ యూ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియాకి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ క్లారిఫై చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు 1994లో విదేశాలకు వెళ్ళడం జరిగింది అని చెప్పారు. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? నా పేరు మీరు చెప్పారు, వెంకటేశ్వర రెడ్డి నూకల, నోన్ యాజ్ వెంకటన్న నూకల. నాది వరంగల్ జిల్లా చిలంచెల్ల గ్రామం. మాది ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాగా మార్పు చెందడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక. 1993లో నేను, నా మిత్రులు, నాకు సంబంధించిన కాలేజ్ స్నేహితులు, ఉస్మాన్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అమెరికా వెళ్ళడం జరుగుతుండే. నేను ఇక్కడ అంటే నా బ్యాక్గ్రౌండ్లో ముఖ్యంగా ఏంటంటే, నేను స్వయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చిన వ్యక్తిని. దేశభక్తి, ధర్మం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన వ్యక్తిని. అండ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో స్టూడెంట్ లీడర్గా పనిచేశాను. అక్కడ వరంగల్లో అయితేంది, ఆస్ట్రేలియా మన హైదరాబాద్లో అయితేంది. అండ్ అదే మాదిరిగా నేను ఇక్కడికి వచ్చాక కూడా నాది గ్రాడ్యుయేషన్ తదుపరి ఉద్యోగం కూడా చేయడం జరిగింది, దాదాపు 6 సంవత్సరాలు. అండ్ ఆ ఉద్యోగం నేను మార్కెటింగ్, సేల్స్లో పనిచేశాను. ఆ తదుపరి బయటికి వెళ్ళాలనే ఆలోచన కేవలం ఒక చిన్న మిత్రుడి ద్వారా నాకు అవకాశం రావడం జరిగింది. నన్ను కూడా నన్ను కూడా వచ్చేసాయి అంటే అప్పుడు అప్లై చేశాను. 1993 నవంబర్లో నా అప్లికేషన్ న్యూజిలాండ్కి పర్మనెంట్ రెసిడెన్సీ, శాశ్వతంగా అక్కడ సెటిల్ అయ్యడానికి అప్లికేషన్ పెట్టాను. 1994లో మే 19వ తారీఖు నాకు ఢిల్లీలో చాణక్యపురిలో న్యూజిలాండ్ ఎంబసీలో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నాకు క్వాలిఫైయింగ్ పాయింట్స్ రావడము అండ్ నాకు వీసా రావడం జరిగింది. అండ్ జూలై 16, 1994 నా నివాసం న్యూజిలాండ్కు మారడం జరిగింది. అప్పుడు నేను బ్యాచిలర్గానే ఉన్నాను, పెళ్ళి కూడా జరగలేదు. వెళ్ళాక అక్కడ లక్కీగా నాకు మార్కెట్ రీసెర్చ్లో జాబ్ రావడం జరిగింది, అమెరికన్ కంపెనీ. అది కూడా ఆస్ట్రేలియన్, అమెరికన్ అండ్ న్యూజిలాండ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్. అంటే దాదాపుగా 119 కంట్రీస్లో పనిచేస్తుంది. సో అది ఏసీ నిల్సన్ కంపెనీ. ఇక్కడ మన ఇండియాలో కూడా వారి శాఖలు ఉన్నాయి. సో మార్కెట్ రీసెర్చ్ కంపెనీ అది. దాంట్లో నేను పనిచేయడం జరిగింది. అండ్ 1994 తర్వాత 95 నుంచి మొన్న ఏప్రిల్ 2023 వరకు పనిచేశాను. అప్పుడు నాకు అదృష్టవశాత్తు ఏంటంటే మంచి బ్రేక్ వచ్చింది. అది కంపెనీ నేను పనిచేయడం అనేది అన్ని సంవత్సరాలు ఒకే కంపెనీలో. దాంట్లో నాకు అవార్డులు, రివార్డులు, నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అందరిలో బెస్ట్ మార్కెట్ రీసెర్చ్ ఇంటర్వ్యూయర్గా నేను ఐ వాజ్ ఇంటర్వ్యూడ్ ప్రైమ్ మినిస్టర్స్, లోకల్ మేయర్స్ అండ్ లోకల్ లీడర్షిప్ ఇన్ న్యూజిలాండ్. అండ్ దాంతోపాటు నేను డెవలప్ చేసుకుంది కమ్యూనిటీ సర్వీస్లో ముందు వరుసలో ఉండి పనిచేయడం జరిగిందమ్మా. ఆ కమ్యూనిటీ సర్వీస్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రం నుంచి, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను వెళ్ళడము, అప్పుడప్పుడే కొత్త వాళ్ళు, తెలుగు బిడ్డలు రావడము, సెటిల్ అవ్వడము. అండ్ భారతీయులు కూడా చాలామంది వచ్చారు. కానీ నేను ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అంతా హైందవ సాంప్రదాయం కోసం విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ న్యూజిలాండ్ అండ్ హిందూ కౌన్సిల్ ఆఫ్ న్యూజిలాండ్ అండ్ ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా వారికి సహాయము, సహకారాలు అందిస్తూ, కొత్తగా వచ్చిన వాళ్ళకి నా వంతు సపోర్ట్ చేయడము, నా వంతు వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడము, మనకు తెలిసిన విషయాలు తెలియజేయడము, కొన్ని చేయాల్సినవి, చేయకూడనివి తెలియజేయడము, వారిని రైట్ డైరెక్షన్లో వెళ్ళే విధంగా, అక్కడ సెటిల్ అయ్యే విధంగా నేను చాలామంది స్టూడెంట్స్కి అయితేంది, చాలామంది మిత్రులకు అయితేంది, నేను న్యూజిలాండ్లో కూడా సహాయ సహకారాలు అందించి వాళ్ళని అక్కడ పర్మనెంట్గా సెటిల్ అయ్యే విధంగా చూడడం జరిగింది. బట్ న్యూజిలాండ్లో కూడా 1998 నుంచి 2001 వరకు కూడా అక్కడ మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. బట్ మీరు వెళ్ళిందే 94లో. అవును. కానీ 4 ఇయర్స్లోనే
మీరు ఇలా సేవా కార్యక్రమాలు చేయాలని, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయాలని, సో ఎలా అనిపించింది అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అది మేజర్గా నాకు ఆర్ఎస్ఎస్ సంఘం ఇచ్చిన సంస్కారమేమ్మా. దానివల్లనే నేను ఈ స్థాయికి రావడానికి, ఇప్పుడు ప్రపంచంలో నన్ను గుర్తించే స్థాయికి నేను రాగలిగానంటే ఆర్ఎస్ఎస్ ఏ కారణం. కాకపోతే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా తెలుగు వాళ్ళు దాదాపుగా ఒక 400 కుటుంబాలు అప్పటికే రావడం జరిగింది. అందులో నేను బ్యాచులర్ని, పెళ్లి కాలేదు ఇంకా. అయినా కానీ కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండి పెద్దవాళ్ళతో కలిసి పనిచేసేవాడిని. సో అదృష్టవశాత్తు అక్కడ విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ న్యూజిలాండ్ అండ్ విశ్వ హిందూ కౌన్సిల్ ఆఫ్ న్యూజిలాండ్తో వారి మిత్రులతోటి, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులతోటి కలిసి ఏదైతే టెంపుల్స్ అయితేంది, హిందూ కార్యక్రమాలు అయితేంది, దాంట్లో వారితో పాటు పనిచేయడం జరిగింది. దాంట్లో వారి యొక్క కార్యక్రమాల్లో నేను కూడా మమేకమై చాలా కార్యక్రమాలు, ముఖ్యంగా హైందవ సాంప్రదాయానికి ముందు వరుసలో ఉండి వాటిని ప్రమోట్ చేసే దాంట్లో పనిచేశాను. అదే మాదిరిగా మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అని మన మిత్రులు, పెద్దలు ఆ రోజుల్లో 1998లో అక్టోబర్లో ఆర్గనైజేషన్ తెలుగు వాళ్ళకు ఉండాలి అని పెద్ద మనసుతోటి వచ్చిన వాళ్ళు, ఆ రోజుల్లో అక్కడ ఉన్న మిత్రులు నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. దానివల్ల నేను వారితో కలిసి అక్కడ డాక్టర్ సత్యశీలారెడ్డి గారు, అంతకుముందు ఉన్న మిత్రులు ఎవరైతే ప్రెసిడెంట్గా పనిచేశారో, 1998లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్, అంటే దాన్ని నామకరణం న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ NZTI, ఇప్పటికీ 26-27 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దానికి నేను నా వంతు సేవలు అందిస్తూ వైస్ ప్రెసిడెంట్గా నా యొక్క సేవలు 2 సంవత్సరాలు పనిచేశాను. 98, 99, 2000 సంవత్సరం వరకు. 2000 సంవత్సరం తదుపరి 2001 జనవరిలో నేను ఈ కార్యక్రమాలని అక్కడ ఏ విధంగా అయితే ప్రమోట్ చేశామో అప్పుడు నివాసం మార్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సంవత్సరం మిలీనియం ఇయర్ రెసిషన్లో వెళ్ళింది ప్రపంచం మొత్తం. దాంతో నేను అమెరికా వెళ్ళాలని అనుకున్నాను. తదుపరి అనుకోకుండా ఆస్ట్రేలియాకి వచ్చి మెల్బోర్న్లో సెటిల్ అవ్వడం జరిగింది. అప్పుడు 1996లో నా పెళ్ళైంది. 97లో నాకు పెద్ద బాబు పుట్టాడు. అంటే మీ మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది అసలు, లేదా ఇండియాలోనే? లేదమ్మా, నేను హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచే ఇక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం జరిగింది. వారు మహబూబ్నగర్ జిల్లా సురవరం కుటుంబం, సురవరం ప్రతాప్ రెడ్డి గారి కుటుంబం. అయితే నా భార్య మహబూబ్నగర్ జిల్లా వ్యక్తి. కాకపోతే అక్కడికి వచ్చాక పెద్దవాడు అక్కడే పుట్టడం జరిగింది. కార్యక్రమాల్లో అన్ని తెలుగు కార్యక్రమాల్లో ముందు ఉండి అప్పుడున్న కార్యక్రమాలు ముఖ్యంగా చేసిన వాటిలలో సంక్రాంతి, ఉగాది, మన దీపావళి అండ్ అదే మాదిరిగా మరి వేరే హైందవ సాంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమాలు, పూజలు, ప్రతి ఒక్కటి కూడా ముందుండి అందరితో కలిసి పనిచేయడం జరిగింది. సో ఇప్పటికీ ఆ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ అసోసియేషన్ కూడా న్యూజిలాండ్లో ప్రారంభించడం జరిగింది మన మిత్రులు. సక్సెస్ఫుల్గా ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ ఇప్పటికీ జరగడం, ముందుకు పోవడము చాలా సంతోషించవలసిన విషయం. అండ్ దాంట్లో నా భూమిక, నేను కూడా పార్ట్ అవ్వడం నాకు అదృష్టంగా భావిస్తాను. అండ్ అది ఒక విధంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది చెప్పుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళి ఎవరైతే NRS జాబ్ చేస్తూ ఉంటారో, బట్ వాళ్ళకి మన సంక్రాంతి కావచ్చు, బతుకమ్మ ఇలాంటి ఫెస్టివల్స్ చేసుకోవాలని మిస్ అవుతున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళందరికీ మీరు నిజంగానే మంచిగా అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తూ నిజంగా ఇక్కడ మిస్ అవుతున్న ఫీలింగ్ లేకుండా చేస్తున్నారు కాబట్టి అక్కడ NRIs కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. సో వాళ్ళు ఏమైనా మీ దగ్గర ఏదైనా వాళ్ళ దగ్గరకు సంబంధించిన పంచుకోవడం కానీ, సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా సార్? తప్పకుండా అమ్మా. కొన్ని విషయాల్లో ఏంటంటే అక్కడ ఉద్యోగరీత్యా న్యూజిలాండ్ చాలా చిన్న దేశం. అక్కడ వచ్చిన మిత్రులకు అందరికీ ఉద్యోగాలు రావడం చాలా కష్టతరమైన విషయం. ఆ సమయంలో నేను 1995లో ఒక మంచి విషయం కాదది, కానీ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి చెప్తున్నాను. డాక్టర్ వెంకట్ రమణారెడ్డి గారని, వారు డాక్టర్గా అక్కడికి న్యూజిలాండ్కు మైగ్రేట్ అవ్వడం జరిగింది. చాలామంది డాక్టర్లు వచ్చారు. వీళ్ళకి ఉద్యోగాలు లేకపోవడం వల్ల డాక్టర్లు, ఇక్కడ మన దగ్గర మెడిసిన్ చేసిన డాక్టర్లు ఫ్రూట్ పికింగ్కి వెళ్ళేవారు. ఫ్రూట్ పికింగ్ వెళ్తే ఆ ఫ్రూట్ పికింగ్లో వాళ్లకు 2 వారాలకు ఒకసారి వచ్చి మళ్ళీ ఆక్లాండ్ సిటీకి వచ్చి ఒక 700-800 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తూ మళ్ళీ వెళ్ళేవారు. అంటే వాళ్ళు 2 వారాలు అక్కడ పనిచేసి మళ్ళీ వచ్చి ఆ తదుపరి వాళ్ళు వారి యొక్క గ్రాసరీస్ కానివ్వండి, వారికి సంబంధించిన వస్తువులు కానివ్వండి, ఏదైనా అవసరం ఉండే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ 2 వారాలు పనిచేసి మళ్ళీ వచ్చేవాళ్ళు. అయితే ఈ క్రమంలో వారు ఒక 5 డాక్టర్లు ఒక కారులో వస్తుంటే ఒకరోజు ఒక యాక్సిడెంట్ జరిగిందమ్మా హైవేలో. అయితే డాక్టర్ వెంకటరమణారెడ్డి గారు చనిపోయారు అక్కడికక్కడే. ఆ డెడ్ బాడీ రీపాట్రియేట్ చేయడానికి ఆ రోజుల్లో నాకు తెలిసినంత వరకు నేను పెద్దగా అనుభవం లేదు. అట్లాంటి అనుభవం, మొట్టమొదటి అనుభవం, చాలా బాధాకరమైన విషయం. వారు నాకు తెలిసి మా భువనగిరి టౌన్ నుంచి డాక్టర్ గారు రిపాట్రియేట్ చేయడానికి అప్పుడు డబ్బు కలెక్ట్ చేయడము,
నోటిఫై చేయడము, తెలుగు వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం. అప్పుడున్న పరిస్థితులకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ అదృష్టవశాత్తు మేము రిప్రజెంట్ చేస్తే న్యూజిలాండ్ గవర్నమెంట్ పర్సనల్గా తీసుకొని ఆ యొక్క డెడ్ బాడీని మన భువనగిరి వరకు, హైదరాబాద్ వచ్చి భువనగిరి వరకు న్యూజిలాండ్ గవర్నమెంటే ఖర్చులు భరించి ఆ డెడ్ బాడీని ఇక్కడికి రిపాట్రియేట్ చేయడం జరిగింది. అంటే అందులో కూడా అలాంటి కార్యక్రమాల్లో కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, అది కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకు అనుగుణంగా ఉండవు, అవసరమైతే నిలబడి దానికి కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలాంటి వాటిలో కూడా కానీ సెటిల్ అయితానికి ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో, ఎవరైతే అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీకి వస్తారో వాళ్ళకు ఉద్యోగరీత్యా వాళ్ళకు అవకాశాలు, వాళ్ళకు ఏదైనా అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రతిదీ మాకు తోచినంత వరకు, మాకు తెలిసినంత వరకు, లేకపోతే మేము చేయగలిగినంత వరకు తప్పకుండా ఒక కమ్యూనిటీ లీడర్స్గా మేము పనిచేయడం జరిగింది. చాలామంది మిత్రులు ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమాల్లో చాలామంది చేయడం వల్లనే ఈరోజు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా మన తెలుగు వారి యొక్క జనాభా పర్సంటేజ్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. బట్ కమింగ్ టు ఆస్ట్రేలియాకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు, అక్కడ సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకున్నా, అక్కడ చదువుకోవాలి, ఎంఎస్ చేయాలి లేదా జాబ్ చేయాలి అంటే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు సార్? పరిస్థితులు న్యూజిలాండ్ నుంచి నేను ఆస్ట్రేలియాకి 2001 జనవరిలో షిఫ్ట్ అవ్వడం జరిగిందమ్మా. అయితే ఇక్కడికి వచ్చాక నేను నా జాబ్ని కంటిన్యూ చేసుకుంటూ కమ్యూనిటీ సర్వీస్లో లోకల్ కమ్యూనిటీస్ తోటి, లోకల్ గవర్నమెంట్స్ అంటే ఈ మున్సిపల్ ఏరియాస్ తోటి పనిచేయడము, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ తోటి కలిసి అక్కడ ఉన్న ప్రీమియర్స్, ప్రైమ్ మినిస్టర్స్, స్టేట్ కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, అక్కడ మొత్తం ఆస్ట్రేలియాలో 7 రాష్ట్రాలు ఉన్నాయి. నేను ఉండేది విక్టోరియా రాష్ట్రం, మెల్బోర్న్ సిటీలో. సో అక్కడ లోకల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, మేము ప్రీమియర్ అంటాము, ప్రీమియర్స్తో కలిసి పనిచేశాను. అండ్ ప్రైమ్ మినిస్టర్స్ తోటి కలిసి పనిచేశాను. ముఖ్యంగా న్యూజిలాండ్లో కూడా ప్రైమ్ మినిస్టర్తో కలిసి పనిచేశాము. ఆమె పేరు హెలెన్ క్లార్క్ అయితేంది, కెవిన్ రడ్ ఆస్ట్రేలియాలో, అండ్ అదే మాదిరిగా జూలియా గిలార్డ్, అండ్ వీళ్ళంతా లేబర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎట్లా, అక్కడ లేబర్ పార్టీ మాకు ఆ విధంగా. సో అక్కడ కూడా స్టేట్ లేబర్ పార్టీ తోటి కూడా ఇద్దరు, స్టీవ్ బ్రిక్స్ కానివ్వండి, మొన్న రీసెంట్గా రాజీనామా చేశారు, ఆయన 3 టర్మ్స్ ఎలెక్ట్ అయ్యాడు యాజ్ అ చీఫ్ మినిస్టర్గా, ప్రీమియర్గా. డానియల్ ఆండ్రూ కానివ్వండి, వీళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది కార్యక్రమాల్లో. అయితే ఇప్పుడున్న వ్యక్తులు, ఇప్పుడున్న స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైతే సెటిల్ అవుతున్నారో వాళ్లకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఉంది. చాలా వరకు ఇన్ఫర్మేషన్ వాళ్లకు లోకల్గా ఎవరైతే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా సంపాదించుకోగలుగుతున్నారు. తక్కువ పర్సంటేజే మన అవసరము, మన యొక్క సూచనలు అవసరం ఉంటాయి. కానీ కొంతవరకు ఏంటంటే అక్కడికి వచ్చాక పరిస్థితులు అనుగుణంగా లేకపోతే, వాటిని క్లిష్టతరమైనప్పుడు, ప్రాబ్లమ్స్ అయినప్పుడు, రీసెంట్గా మన తెలుగు పిల్లోడే బ్రిస్బెన్లో చనిపోవడం జరిగింది. అయితే ఆ బాబు ఎట్లా అంటే, అక్కడ బ్రిస్బెన్లో ఎక్కువ ఫ్లడ్స్ వస్తుంటాయి, సంవత్సరంలో ఒకసారి అయితే తప్పకుండా వస్తాయి. ఫ్లడ్స్లో కొన్ని ఏరియాస్ కొట్టుకుపోయాయి రోడ్స్తో సహా. ఈయన అనుకోకుండా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ పవర్, ఎలక్ట్రిసిటీ వాటర్లో కనెక్ట్ అయ్యి ఈ పిల్లోడు కారులో నుంచి దిగి బయటికి కాలు పెట్టడం, చనిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తులకు కూడా, అలాంటి చనిపోయిన వాళ్లకు దాదాపుగా నేను కరోనా టైంలో కానివ్వండి, అంతకు ముందు కూడా ఒక నియర్లీ మోర్ దెన్ డజన్ డెడ్ బాడీస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలా ఉంటుందంటమ్మా, అక్కడ మామూలుగా అయితే డెత్ సర్టిఫికేటు, హాస్పిటల్ క్లియరెన్సు, డాక్టర్ క్లియరెన్సు, మెడికల్ క్లియరెన్సు, గవర్నమెంట్ క్లియరెన్సు, అండ్ అదే మాదిరిగా వాళ్లకు రిపాట్రియేషన్కు ఏ విధమైన అవసరాలు, దాంట్లో మాకు తోచిన సహాయమే చేస్తాను. కానీ ఇక్కడ ఇండియన్ కౌన్సిలేట్ తోటి మాట్లాడడం, లేకపోతే అక్కడ లోకల్ గవర్నమెంట్స్తో మాట్లాడడం, పోలీస్ తోటి క్లియరెన్స్ తీసుకోవడము, అవి ఆ బాడీ ఇక్కడికి వచ్చే వరకు కూడా కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుంది. దాదాపు $15,000 వరకు కూడా ఒక బాడీ ఇక్కడ రావాలంటే ఖర్చు అవుతుంది, ఆస్ట్రేలియన్ డాలర్స్. అయితే దాన్ని గో ఫండ్ ద్వారా మన మిత్రులు డబ్బు కలెక్ట్ చేయడము, ఆ డెడ్ బాడీకి డబ్బులు పే చేయడమే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా కొంత చేయూతగా ఉంటుందనే ఉద్దేశంతో సపోర్ట్ చేయడం జరుగుతుంది. నాతో పాటు చాలామంది మిత్రులు, నేను కూడా మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్గా నా సేవలు నేను అందిస్తున్నా. నాతో పాటు చాలామంది ప్రవాసీ మిత్రులు కలిసి పనిచేస్తాము. ఏదున్నా కానీ ప్రతిదీ షేర్ చేసుకుంటాము, ఆర్గనైజేషనల్గా కానివ్వండి, ప్రైవేట్ పీపుల్గా కానివ్వండి. కాకపోతే నేను 2001 జనవరిలో నేనైతే ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అయ్యాను. అక్కడ మళ్ళీ సేమ్ కంపెనీలో జాబ్ చేయడము, ఇక్కడ మొన్నటి వరకు కూడా, అంటే ఏప్రిల్ వరకు కూడా పనిచేస్తున్న కంపెనీ నాది. బై ప్రొఫెషన్ నేనే మార్కెట్ రీసెర్చరు, అందులోనే సెమీ రిటైర్మెంట్ అనుకోండి.
అండ్ ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని మేము స్థాపించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఉధృతంగా 2001 నుంచి స్టార్ట్ అయిపోయిందో 2009 తర్వాత ఇక్కడ కూడా కార్యక్రమాలు నాకు స్వగ్రామంలో అయితేంది నా చిన్ననాటి మిత్రులతో కలిసి షిరిడి సాయిబాబా టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడము అండ్ గ్రామంలో ఉన్న సమస్యలకు మంచి చెడుకు నిలబడము, నా వంతుగా నేను ఎంత సాయం చేయాలి అనేది మిత్రులతో కలిసి పనిచేయడం వల్ల ఇప్పుడు షిరిడి సాయిబాబా టెంపుల్ మా గ్రామంలో మా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు రాంబాబు ద్వారా అండ్ సుధాకర్ ద్వారా అండ్ గ్రామ మిగతా మిత్రుల ద్వారా పెద్ద ఎత్తున గుడి కార్యక్రమం 2010 ఏప్రిల్ 10-11 తారీఖు గుడిని నిర్మించి దాన్ని స్థాపించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు 13 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తుంది. అయితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చెప్పాలి అంటే తెలంగాణ అసోసియేషన్స్ ఆవశ్యకత అనేది మిత్రుడు అక్కడికి రావడం జరిగింది. తెలంగాణ ప్రకాష్ గారని వారు అక్కడ 2012 డిసెంబర్లో వచ్చారు. వారి ద్వారా తెలంగాణ అసోసియేషన్ స్థాపించాలనే ఒక ఆలోచన వారు మాకు ఇవ్వడం జరిగింది. 2013లో ఆగస్టులో మెల్బోర్న్ తెలంగాణ ఫోరం స్టార్ట్ చేశాను నేను. దానికి మొట్టమొదటి ప్రెసిడెంట్గా, ఫౌండర్గా అండ్ ఆర్గనైజేషన్ 17 మంది కమిటీ మెంబర్స్ తోటి 2 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా నా సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. దాదాపు 800 మంది తెలంగాణ బిడ్డలతోటి మొట్టమొదటి బతుకమ్మ సెలబ్రేట్ చేయడము ఆస్ట్రేలియాలో. అంటే ఇదంతా చేయడానికి మీకు టీం ఏమైనా ఉందా సార్, లేకపోతే మీరు మాత్రమే చేస్తూ ఉన్నారా? లేదమ్మా, చాలా పెద్ద టీం ఉంది. అండ్ నా టీంలో కేవలం 17 మందే పనిచేశారు. నా తదుపరి తమ్ముడు మిత్రుడు రాజేష్ రెడ్డి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన కూడా 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఆయన టీంలో 30 మందితోటి ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకుపోయాము. అండ్ ప్రతి సంవత్సరము నెంబర్ పెరుగుతూ పోయింది. ఇప్పుడు దాదాపుగా 3 నుంచి 4,000-5,000 మందితో బతుకమ్మ కార్యక్రమాలు జరుగుతాయి. అండ్ ఇంకో కార్యక్రమం సైమల్టేనియస్లీ విందం దివాళీ అని స్టార్ట్ చేశాము నేను అండ్ అర్చనా కూర్తి అండ్ ఫ్యామిలీ. అది కూడా దాదాపుగా 20,000 మంది పైన విందం దివాళీ కార్యక్రమం అక్టోబర్లో, నవంబర్లో జరుగుతుంది. అండ్ జూలై మాసంలో మేము బోనాలు కూడా సెలబ్రేట్ చేస్తాము అక్కడ. ఇక్కడ ఏదైతే సికింద్రాబాద్లో, హైదరాబాద్లో బోనాలు ఎలా సెలబ్రేట్ చేస్తామో అదే బోనాలు అక్కడ మన మిత్రుల ద్వారా రాజు వేముల అండ్ ప్రవీణ్ తోప్చర్ల అండ్ మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి టెంపుల్స్లో బోనాల కార్యక్రమం ఆర్గనైజేషన్స్ ద్వారా పనిచేయడం జరుగుతుంది అక్కడ. అండ్ రెండో విషయం ఏంటంటే మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉందో దాని నామకరణాన్ని మార్చి మిత్రుడు తమ్ముడు రాజ్ కుమార్ గౌడ్ అని ఆయన జనరల్ సెక్రటరీగా అక్కడ కార్యక్రమాలను ముందు తీసుకుపోయి ఆస్ట్రేలియన్ భారతీయ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది దాదాపుగా ఈ 2014 నుంచి ఇప్పటివరకు 5-6 వేల మంది స్టూడెంట్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది మా ఆర్గనైజేషన్ ద్వారా, ఇండివిజువల్గా కూడా. అండ్ అదే సంవత్సరం 2014 నా ప్రెసిడెంట్షిప్ మెల్బోర్న్ తెలంగాణ ఫోరం అయిపోయాక దాదాపుగా ఇప్పుడు 6 ప్రెసిడెంట్లు అయ్యారు. నా తర్వాత అయినది రాజేష్ రెడ్డి, ఆ తదుపరి అయిన వ్యక్తి ప్రవీణ్ తోప్చర్ల, ఆ తర్వాత అయిన వ్యక్తి రాజు వేముల, ఆ తర్వాత 5వ ప్రెసిడెంట్గా అయిన వ్యక్తి సురేష్ గంగిరెడ్డి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం నా వైఫ్ లక్ష్మీరెడ్డి నూకల, షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఫర్ ద ఆర్గనైజేషన్. నేను ఇక్కడ ఉన్నా కానీ ఆమె షీ వాజ్ ఎలెక్టెడ్ యునానిమస్లీ. అండ్ ఆమె కూడా మంచి హార్డ్ వర్కర్ అండ్ కమ్యూనిటీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆమె టీంలో కూడా దాదాపుగా 30 మంది వరకు సర్వీస్ ఇస్తున్నారు. సో ఆర్గనైజేషనల్గా ఏంటంటే సేవా కార్యక్రమాలు కేవలము కల్చరు, కమ్యూనిటీ కోసమే కాకుండా ఆస్ట్రేలియా యొక్క అభ్యున్నతిలో, వారి యొక్క ఎకానమీలో మేమందరం పాల్పంచుకోవటం. అండ్ ఆస్ట్రేలియాకు కూడా ఆస్ట్రేలియన్ పౌరులుగా, అక్కడి బిడ్డలుగా కూడా మా యొక్క అవసరాన్ని ట్యాక్స్ రూపంలో అయితేంది, కార్యక్రమాల రూపంలో అయితేంది చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్లో మనమందరం అప్రిషియేట్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ కామన్వెల్త్ గవర్నమెంట్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, అది మన స్టేట్ ప్రీమియర్ అంటారు చీఫ్ మినిస్టర్ని, ఆ ప్రీమియర్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే స్టేట్ లోకల్ గవర్నమెంట్స్ కానివ్వండి, అంటే మున్సిపాలిటీసు, ఈ అన్ని గవర్నమెంట్లు కూడా మన కల్చరల్ యాక్టివిటీస్కి, మన బతుకమ్మ పండుగలకి, మన బోనాల పండుగలకి అండ్ మిగతా ఏ విధమైన సంక్రాంతి, ఉగాది లేకపోతే దీపావళి అలాంటి కార్యక్రమాలకు వాళ్ళు అఫీషియల్గా ఫండింగ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ఫండ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు కల్చర్ని. అండ్ మరొక గొప్ప విషయం ఏంటంటే మేము 2014 నుంచి కెన్బరా నుంచి వారు మిత్రులు ఎవరైతే అక్కడి తెలుగు కార్యక్రమాల్లో, తెలుగు అసోసియేషన్స్లో వారు ముందు వరుసలో ఉండి పనిచేసిన వారు ఉన్నారో ఆ వ్యక్తుల ద్వారా అయితేంది, లోకల్ ఆస్ట్రేలియా వైడ్ ఉన్న వాళ్ళం
అందరు కూడా రాజు గారు, వారి పేరు కృష్ణరాజు గారు, అండ్ మిగతా తమ్ముడు అడిలైడ్లో ఉంటాడు, లోకల్ కమ్యూనిటీ లీడర్ అతను. అండ్ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఆస్ట్రేలియాలో ఉన్న అన్ని సిటీస్లో కూడా మేము అందరం కలిసి ఒక యునైటెడ్గా తెలుగు కోసం, తెలుగు ప్రాముఖ్యత కోసమే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి కొన్ని కార్యక్రమాలు వారి ముందు మేము ఏమేమి చేస్తున్నామో చూపించి తెలుగుని ఇప్పుడు అఫీషియల్ భాషగా గుర్తించే స్థాయికి తీసుకురాగలిగాం. ఇప్పుడు ఆస్ట్రేలియాలో తెలుగు అనేది అఫీషియల్ లాంగ్వేజ్, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్. గ్రేట్. తెలుగు అనేది ఒక ఆస్ట్రేలియన్ కల్చర్లో భాగం. అంటే లాస్ట్ ఆస్కార్ అవార్డ్స్లో కూడా తెలుగు దానికి సంబంధించి అంటే ఇప్పుడు మీరు తెలుగుని అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నా. సో తెలుగు అనేది తెలియదు అక్కడ. మన తెలుగు వాళ్ళే, రాజమౌళి వీళ్ళు తెలుగు వాళ్ళే విన్ అయినా హిందీ అనుకున్నారు. అలాంటిది ఆస్ట్రేలియాలో తెలుగుకి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం నిజంగా గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. తప్పకుండా. ఎందుకంటున్నట్టు ఈ మాట, ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ రికగ్నైజ్డ్ తెలుగు యాజ్ ఎ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ దేర్ ప్లేస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఆస్కార్ విషయం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ సందర్భోచితంగా చెప్పాలి. చంద్రబోస్ గారు వరంగల్ జిల్లా బిడ్డ, మీరు కూడా వరంగల్ బిడ్డ. నేను వరంగల్ బిడ్డని. అయితే చంద్రబోస్ గారిని అఫీషియల్గా బతుకమ్మ పండుగకు 2014లో ఇన్వైట్ చేయడం జరిగింది. నాతో పాటు వారు, నేను ప్రెసిడెంట్, నా సెకండ్ టర్మ్ ప్రెసిడెంట్షిప్లో వారు అక్కడి తెలుగు బిడ్డలతో మమేకమై ఆ కార్యక్రమంలో బతుకమ్మలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక తెలంగాణ బిడ్డగా, తెలుగు బిడ్డగానే కాకుండా ఒక మన వరంగల్ బిడ్డగా ఆయనను ఎప్పుడు మేము మర్చిపోము. చాలా గొప్ప కవి అండ్ గొప్ప మనసున్న మనిషి, చాలా గొప్ప వ్యక్తి అతను. సో మా అందరికీ చిరపరిచితుడు. మంచి, నాకు వయసులో చిన్నవాడు తమ్ముడు, కానీ చక్కటి మనసున్న వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో ఈ సందర్భంగా నేను మీతో మాట్లాడాలనే ఉద్దేశం, చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ తెలుగు అనే పదానికి కార్యక్రమం ఏంటంటే, తెలుగు విశిష్టమైన భాష. గొప్ప భాషల్లో, ప్రపంచంలో ఉన్న భాషల్లో తెలుగు చాలా అవసరమైన భాష. తెలుగు చాలా చక్కటి నిర్వచనం ఉన్న భాష. అండ్ మనకు ముందు తరాలకు ఇది బాధాకరమైన విషయం ఏంటంటే, మన తల్లులు వాటిని ఏ విధంగా అంటే తెలుగుని మర్చిపోయే స్థాయికి వెళ్ళిపోతున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న మదర్స్ ఇంగ్లీష్ అనేది అవసరము, చాలా తప్పనిసరిగా. కానీ పరిస్థితుల ప్రభావం బయటికి పోయినప్పుడు, ఇంగ్లీష్ మీడియంలో మనం గ్రాడ్యుయేట్ అయినప్పుడు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉన్నప్పుడు తెలుగుని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తక్కువ చేసి తెలుగు అవసరం లేదు అనే ఉద్దేశంతో మన పిల్లలను పెంచడం తప్పు. ఇప్పుడు నా పిల్లలు ఇంట్లో మేము తెలుగే మాట్లాడతాం, మా ఆవిడ తెలుగే మాట్లాడుతుంది. అండ్ అంత దూరం ఎందుకమ్మా, నా ఇంట్లో 2 డాగ్స్ ఉన్నాయి, వాటికి తెలుగులో చెబితేనే అర్థమవుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడను. ఇప్పుడు మిమ్మల్ని చూసన్నా చాలా మంది తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు 30 సంవత్సరాల విదేశాల్లో ఉన్న తెలుగుకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుగు అంటేనే చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ మాట చెప్పారు మీరు. ఎందుకంటే తెలుగు భాష యొక్క విశిష్టత, తల్లి చాలా ముఖ్యం. ఏ బిడ్డను ఏ తల్లి కన్నా కానీ తెలుగును నేర్పించాలనే తపన ఆ తల్లికి ఉండాల్సిన అవసరం ఉంటుంది. తండ్రి సెకండరీ అమ్మ, తండ్రికి కూడా బాధ్యత ఉంటుంది, కానీ తల్లి తర్వాతనే తండ్రి వస్తాడు. తండ్రి స్థానం నెక్స్ట్ వస్తుంది బిడ్డల విషయంలో. కానీ తెలుగు కూడా అలాంటి మాతృభాష, తల్లి లాంటిదే. అలాంటి తల్లి లాంటి భాషకు అక్కడ చాలామంది మిత్రులు పనిచేస్తున్నారు, తెలుగు కోసమే తపన పడుతున్నారు, తెలుగు కోసమే పనిచేస్తున్నారు. మాకు రావు గారని వారు అక్కడ తెలుగు భాష కోసం ఒక తెలుగు పత్రికను ఆన్లైన్లో నడిపిస్తున్నారు. తెలుగు తల్లి అది చాలా గొప్పగా నడిపిస్తున్నారు. వారు ఆ కార్యక్రమం ముందు పెట్టుకోవడం వల్ల అక్కడ మా పిల్లలకి తెలుగుని నడిపిస్తానికి ఆస్కారం ఉంది. అండ్ సిడ్నీ నుంచి కూడా ఒక మిత్రుడు తెలుగు పత్రిక నడిపిస్తున్నాడు. సో ఇది వారు తెలుగుమల్లి.com కానివ్వండి, మీరు చూడొచ్చు. అండ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ దాంట్లో రావు గారి ద్వారా మేము చూస్తుంటాము. వారి యొక్క పరిచయం కూడా అవసరం లేదు, వారందరికీ చిరపరిచితులు. అండ్ సిడ్నీలో కూడా మిత్రుడు ఆన్లైన్ పత్రిక నడిపిస్తున్నారు. వారు చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అయితే తెలుగు, మేము ప్రవాస భారతీయులుగా తెలుగుని ఎంత హక్కున పెట్టుకొని మేము కాపాడుకుంటున్నామో, అదే కార్యక్రమాలు ఇప్పుడు భారతదేశంకి వచ్చినప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే తల్లులు మర్చిపోవడం. నేను అందుకని తల్లుల్ని టార్గెట్ చేసి చెప్తున్నాను ఈ మాట. తల్లులు కనుక నిలబెడితే మళ్ళీ తెలుగుకి గొప్పతనము, మన పాత వైభవము తప్పకుండా వస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లో తల్లి యొక్క సంరక్షణలోనే బిడ్డలు తెలుగు నేర్చుకోవాలి, తెలుగు రావాలి. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ వరకన్నా తల్లిదండ్రులు బిడ్డలని తెలుగు ఎంకరేజ్ చేయాలి. దయచేసి వేరే లాంగ్వేజెస్ అవసరము తప్పనిసరిగా. నేను 5 భాషలు మాట్లాడతాను, అయినా కానీ తెలుగుని మర్చిపోలేదు, తెలుగు నుంచి బయటికి రాలేదు.
ఎందుకంటే తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. బట్ మీరు ఎక్కడికి వెళ్ళినా మూలాలు మర్చిపోలేదు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు. అవును, వాస్తవికంగా అదేనమ్మా. అయితే తెలుగు కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతిదీ కూడా కమ్యూనిటీకి కల్చర్కి రిలేటెడ్గా ఉండేది మన మాతృభాష అండ్ మాతృదేశం, ఆ తర్వాత మాతృమూర్తి. ముగ్గురు ఎవరు? దేశము, భాష, తల్లి. ఈ ముగ్గురు కనుక మమేకమైనప్పుడు మనము ఆ బిడ్డలు, ఆ సంస్కృతి అండ్ ఆ యొక్క కుటుంబాలు చాలా వరకు సేఫ్గా ఉంటాయని నేను నమ్ముతాను. సో నాకు ఇద్దరు బాబులు అయినా కానీ ఇంట్లో తెలుగు మాట్లాడడం, నా భార్య ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే తప్పకుండా తెలుగే మాట్లాడాలి, వేరే భాష మాట్లాడరు. అఫ్కోర్స్ కొంత 1-2 సందర్భాల్లో 2-3 వర్డ్స్ వస్తుండొచ్చు. మా చిన్నోడు ఎక్కువ మాట్లాడలేడు, అయినా కానీ వాడు ప్రయత్నం చేస్తాడు పాపం, చాలా కష్టపడతాడు తెలుగులో మాట్లాడడానికి, ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి. బట్ పెద్దవాడు మంచిగా రాస్తాడు, చదువుతాడు. ఇక్కడ 5 ఏళ్ళు ఇక్కడ పెరిగాడు కాబట్టి వాడికి తెలుగు మీద ఆకాంక్ష ఉంది. అందరూ అలాగే తెలుగు పిల్లలు అందరూ కూడా అక్కడ తెలుగు బడులు నడుస్తున్నాయి, తెలుగు స్కూల్స్ నడుస్తున్నాయి. తెలుగు కోసము మాలాంటి మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్సే కాకుండా చాలామంది తల్లులు అక్కడ తెలుగు బడి స్థాపించి వాళ్ళ యొక్క ఏరియాలో వాళ్ళు తెలుగు టీచ్ చేసుకుంటున్నారు. సో ఈ కార్యక్రమం ఏంటంటే అమ్మా, ఇది నిరంతరం జరగాల్సిన. అవును, బట్ ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది కొత్తగా వస్తూ ఉంటారు. బీటెక్ అయిపోతుంది, ఎంఎస్ చేయాలని లేదా జాబ్ చేయాలనో విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారు. ఎక్కువగా ఆస్ట్రేలియా, అమెరికా ఈ 2 పేర్లే మన వాళ్ళకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సో అలా ఎవరన్నా ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకుంటారు, వచ్చేస్తారు ఆస్ట్రేలియా, ఏదో ఒక రిఫరెన్స్ మీద వెళ్ళిపోతారు. బట్ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది చాలామంది క్వశ్చన్ మార్క్. సో అక్కడ మీరు ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు? సో ఒకవేళ అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వచ్చు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది. ఎందుకంటే ముఖ్యంగా కొత్తగా వచ్చే వాళ్ళకు అవసరమైన విషయం ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడి యొక్క అవసరాలని, అక్కడ లోకల్ పరిస్థితుల్ని, అక్కడి యొక్క క్లైమేట్ పరిస్థితుల్ని, లేకుంటే మీకు అక్కడ ఉన్న అవకాశాలని అన్నీ స్టడీ చేసి రావాలి. ఉట్టిగానే మాకు అప్లికేషన్ పెట్టాము, వీసా వచ్చేసింది, ఫ్లైట్లో టికెట్ కొనుక్కున్నాము, ఆడ దిగిపోయాము, ఎవరో దోస్తున్నాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాము, ఆడ ఉన్నాము, ఆ తదుపరి అక్కడి నుంచి వేరే దగ్గరికి ఎవరో ఫ్రెండ్ దగ్గరికి షిఫ్ట్ అయిపోయాము, ఉద్యోగం వచ్చింది నడుస్తుంది అంటే కుదరుతుంది. కారణం ఏంటంటే అక్కడ ముఖ్యంగా నేను 4 నుంచి 5 పాయింట్లు చెప్పగలుగుతాను. మొట్టమొదటి పాయింట్, అక్కడి పర్యావరణ పరిస్థితులు, అక్కడ పరిసరాల్ని అబ్జర్వ్ చేసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే చలి ప్రదేశాలు కాబట్టి, అండ్ ఎండ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అక్కడ 46-47 డిగ్రీస్కి వెళ్తుంది ఒక్కోసారి. అక్కడి ఎండకు ఇక్కడ ఎండకు తేడా ఏంటంటే అక్కడ ఓజోన్ లేయర్ ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ మనకు ఓజోన్ లేయర్తో ప్రాబ్లం ఉండదు. అక్కడ మనకు స్కిన్ డిసీజెస్, స్కిన్ క్యాన్సర్స్ వస్తానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికి క్రీమ్స్ అప్లై చేసుకోవడము, ఎండ ఉన్న సమయంలో బయటికి ఎక్కువ వెళ్ళకపోవడము, సాయంత్రము లేకపోతే ఉదయం వెళ్ళడము, అండ్ కార్లో ఉంటే పర్లేదు, ఎక్స్పోజ్ ఎక్కువ కాకుండా ఉండాలి. అదే మాదిరిగా ఎడ్యుకేషన్ పర్పస్గా వచ్చిన స్టూడెంట్స్కి అయితే నేను ముందుగా వాళ్ళకు నా యొక్క సూచన అనుకోండి, ఒక ఇన్ఫర్మేషన్ అనుకోండి, మీరు తప్పకుండా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మీ యొక్క క్వాలిఫికేషన్స్ని, మీ యొక్క ఎడ్యుకేషన్ని అక్కడ వర్కౌట్ అవుతుందా, మీకు కలుస్తుందా, నెక్స్ట్ లెవెల్. ఈరోజు మీరు ఆస్ట్రేలియాలో అడుగు పెడితే, న్యూజిలాండ్లో అడుగు పెడితే, లేకపోతే అమెరికాలో కూడా ఏ వెస్ట్రన్ కంట్రీస్లోనా మీరు వెళ్తే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మీరు ఉండగలుగుతారా లేరా అది మీరు ఆలోచించుకోవాలి. అండ్ రెండో విషయం ఏంటంటే ఉద్యోగ రీత్యా మీకు వచ్చిన ఉద్యోగాన్ని చులకన చేయకండి. ఫస్ట్ ఉద్యోగం ఎప్పుడైనా చిన్నపాటి ఉద్యోగమే దొరుకుతుంది, ఆ తదుపరి మీకు ఆ అనుభవంతో మరో ఉద్యోగం దొరుకుతుంది, లేకుంటే మీకు అదృష్టం బాగుంటే మీ యొక్క క్వాలిఫికేషన్ తోటి మీకున్న ఉద్యోగం దొరుకుతుంది. అంతేగాని నేను ఆ ఉద్యోగం అయితేనే చేస్తాను, ఈ ఉద్యోగం చేయను, లేకపోతే నేను పెద్ద కుటుంబం వాడిని, చాలా డబ్బులున్న వాడిని ఇక్కడ అని, లేకపోతే నేను మా అమ్మ నాన్న ఎట్లా అంటే, మీ అమ్మ నాన్నకి అక్కడ ఎవడు చూసేవాడు ఎవడు ఉండండి నేను అక్కడ. అట్లాంటప్పుడు నువ్వు మార్చుకోవాల్సిన అవసరం నీ మీద ఉంటుంది. మీ అమ్మ నాన్న నిన్ను కేవలం ఫండింగ్ చేసి నిన్ను కష్టపడి వాళ్ళు అక్కడికి పంపించినప్పుడు దానికి నువ్వు నీ యొక్క సెటిల్మెంట్ని నీవు ప్రూవ్ చేసుకోవాలి, నీ ఎడ్యుకేషన్ని. అండ్ తప్పనిసరి పరిస్థితుల్లో చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ యూనివర్సిటీ కానివ్వండి, ఏదైతే యూనివర్సిటీకి నువ్వు అప్లై చేస్తావో ఆ యూనివర్సిటీ కరెక్ట్ యూనివర్సిటీ, దానివల్ల నీకు ప్రాముఖ్యత ఉంటుందా, రేపొద్దున అక్కడ సెటిల్ అయ్యి పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుందా, ఆ క్వాలిఫికేషన్స్తో నీకు జాబ్ దొరుకుతాయా, ఆ జాబ్ దొరకటం వల్ల నీకు రెసిడెన్సీ అనేది క్వాలిఫై అయ్యి నీకు జీవితకాలం అక్కడ ఉండటానికి నీకు పిఆర్ అంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ అంటారు, అది లభించగలుగుతుందా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అది లేనప్పుడు నీవు ఏదో ఒక వీసా మీద అక్కడ ఉండిపోతాను, 4 రోజులు పనిచేస్తాను, తర్వాత ఇండియాకి వచ్చేస్తాను అంటే అది కుదరదు. నువ్వు ఒక విధంగా చదువుకోవడానికే వచ్చి చదువు అయిపోయాక రిటర్న్ మళ్ళీ భారతదేశానికి వచ్చేస్తా అంటే సంతోషమైన విషయం. కాకపోతే అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం నీ యొక్క ప్రయారిటీస్ మార్చుకోవాలి.
అవసరాలు మార్చుకోవాలి, దాని పద్ధతులు మార్చుకోవాల్సి వస్తుంది. అవి లేకపోతే నువ్వు అక్కడికి అనుగుణంగా లేకపోతే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నామా, నువ్వు డ్రైవింగ్ చేస్తావు అక్కడ కారు, నీకు అక్కడ లైసెన్స్ అవసరం, లేకపోతే ఇండియన్ లైసెన్స్ తోటి 1 సంవత్సర కాలము 6 నెలలు డ్రైవ్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ నడిపినట్టు అక్కడ కూడా నా ఇష్టం వచ్చినట్టు ఆ రూట్లో ఈ రూట్లో వెళ్ళిపోతానంటే నీ రూట్ మారిపోతుంది అక్కడ. అది లేకపోతే కష్టమైపోతావు. అలా కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ అయి చనిపోయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చాలా మందికి వాటి వల్ల వీసా క్యాన్సిల్ అయిపోయి అక్కడే స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ కొన్ని నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి జరిగినప్పుడు ఏమైందంటే అది పోలీస్ కేసు అవుతుంది. అప్పుడు నీదే రాంగ్ అని ఒకవేళ కనుక నిర్ణయం జరిగితే పోలీస్ యూ హ్యావ్ టు గో ఫర్ జైలు కూడా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది తప్పు జరిగినప్పుడు. ఇవన్నీ అక్కడి లోకల్ పరిస్థితుల్ని అనుగుణంగానే నువ్వు మార్చుకోవాలి, ఉండాలి. అండ్ ఇక్కడ మా అమ్మ నాన్న దగ్గర, లేకపోతే నేను హైదరాబాద్లో నేను పెద్దవాడిని తురుమ్ని అనుకుంటే నువ్వు అక్కడ తురుమ్ కాలేవు. కాకపోతే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ మనము హైదరాబాద్లో మన లివింగ్ కాస్టే మినిమం ఒక 30-40 ఉంటేనే అట్లీస్ట్ బ్రతకగలుగుతాం, మెయింటైన్ చేయగలుగుతాం హైదరాబాద్లో. అలాంటిది ఆస్ట్రేలియాలో మనకి ఇంకా లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని అంటూ ఉంటారు. బట్ అక్కడ లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది సార్? అక్కడ ఒకవేళ ఎవరైనా జాబ్ చేయడానికి వెళ్తే జాబ్ ఇంకా రాలేదనుకోండి, వాళ్ళు అక్కడ ఉండగలిగే పరిస్థితి ఉంటుందా? అక్కడి పరిస్థితులు అన్నీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయమ్మా. ఎందుకంటే మనము రెంట్ తీసుకుంటే ఒక ఇల్లు మంత్లీ బేస్ మీద తీసుకుంటాం. అక్కడ అలా ఉండదు, వీక్లీ బేస్ ఉంటుంది. నువ్వు వీక్లీ ఇంత అని కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లుకి $400 కట్టాలి. అది మంత్లీ వచ్చేసరికి $1,200 అయిపోతుంది, $1,600 అవుతుంది. అయితే $1,600 క్యాలిక్యులేషన్లే ఉండాల్సి వస్తుంది. 4 స్టూడెంట్స్ కలిసి తీసుకుంటారు, ఉంటారు, అంతా రిసైడ్ అవుతారు, బాగానే నడిపిస్తారు. కానీ అక్కడి పరిస్థితులు ఏంటంటే అన్ని వారము 2 వారాల తేడా లెక్కల్లో ఉంటాయి, కొన్ని మంత్లీ ఉంటాయి. కానీ అక్కడ ఉన్న ఇప్పుడు పరిస్థితులకు రెసిషన్ కూడా యాడ్ అయింది. కాబట్టి ఆస్ట్రేలియన్ ఎకానమీలో కొంతవరకు ప్రపంచవ్యాప్తంగా అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, కెనడా కానీ, అండ్ ఈవెన్ యూకే కానివ్వండి, మిగతా ఏ వెస్ట్రన్ కంట్రీస్ అయినా వాళ్ళ యొక్క ఎకానమీస్ పెర్ఫార్మెన్స్ బాగలేదు. కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. సో మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు అట్లీస్ట్ మీరు ఒక 2, 3, 4 నెలల వరకు, అట్లీస్ట్ 6 నెలల వరకు మీ తల్లిదండ్రుల ద్వారా ఇక్కడి నుంచి మీరు ఫీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు మీకు వచ్చిన నెలలోనే మీకు జాబ్ వచ్చిందంటే సంతోషంగా మీరు ఆ డబ్బుతోటి అడ్జస్ట్ అయిపోయి బతకాల్సిన అవసరం ఉంటుంది. మీ జాబ్ చిన్నదైతేనేమో ఎక్కువ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, జాబ్ పెద్దదైతే కొంతవరకు. మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం వీక్లీ $400 అంటే 40-50 వేలు పైననే అవుతుంది వీళ్ళకి. మరి అంత శాలరీస్ అక్కడ రాకపోతే ఏంటి పరిస్థితి? ఇంకా కష్టమేనమ్మా, అంత ఈజీ కాదు. అంటే నువ్వు ప్రిపేర్ అయినప్పుడు మెంటల్గా అది కూడా ప్రిపేర్ అవ్వాలి. కేవలం ఇంకా అక్కడికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ మీదే ఆధారపడాల్సి ఉంటుంది. అవును, వీసా వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను అక్కడ చదువుకుంటున్నాను అనుకుంటే అది కాదు. అది ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఏ స్థాయిలో ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనేది కూడా మీరు మీ యొక్క ఏజెంట్ని అడగడము, లేకపోతే అక్కడ ఉన్న మిత్రులను అడగడము, అక్కడ ఉన్న స్నేహితులను అడగడము, బంధువులు ఉంటే వారిని అడగడము. కాకపోతే నా ఉద్దేశంలో చదువుకొని వస్తానికైతే మంచి అవకాశాలు, మంచి యూనివర్సిటీలు అండ్ వరల్డ్లో టాప్ క్లాస్ స్టడీ ఎడ్యుకేషన్ ఉన్నది. ఆస్ట్రేలియా కానివ్వండి, ఈవెన్ న్యూజిలాండ్ కానివ్వండి. చాలామంది ప్రిఫరబుల్లీ అమెరికా వెళ్తారు. కానీ అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచడానికి ఇప్పుడు పరిస్థితులు చాలా కష్టం ఉన్నాయి. నెక్స్ట్ 10 నుంచి 15 సంవత్సరాలు కూడా ఆడ నిలదొక్కోలేరు. చదువుకొని వస్తానికైతే బాగానే ఉంటుంది. ఉద్యోగం వస్తే కొంతవరకు H1 రావడం, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా సెటిల్ కాగలుగుతారు. కానీ ఆస్ట్రేలియాలో పరిస్థితులు కొద్దిగా వేరుంటాయి. నీకు పర్మనెంట్ రెసిడెన్సీ అనేది రావాలి అని అంటే నువ్వు చదివే చదువుకి, నీకు వచ్చే ఉద్యోగంకి ఆ క్యాలిక్యులేషన్లో అట్లీస్ట్ 1-2 ఇయర్స్ కనుక నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉండగలిగితే నీవు 30 సంవత్సరాల నుంచి అటు 5-10 సంవత్సరాలు, ఇటు 5-10 సంవత్సరాలు, 40 సంవత్సరాల లోపు, కొద్దిగా 45 ఇయర్స్ లోపు కూడా కొంతమందికి వారి యొక్క ఎక్స్పీరియన్స్, వారి యొక్క ఏజ్, వారి యొక్క అనుభవము అండ్ ఆ యొక్క కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి మీకు స్థిర నివాసం అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఏర్పడడం జరుగుతుంది. ఓకే. బట్ అబ్బాయిలు అయితే ఎలాగోలా ఫ్రెండ్స్ ద్వారానో లేదా తెలిసిన వాళ్ళ ద్వారానో మీలాగా ఏజెంట్ ద్వారానే వెళ్ళిపోతారు. కానీ అమ్మాయిలకు చాలా ఒక గల్లీలోకి వెళ్ళాలంటే భయపడిపోతూ ఉంటారు. అలాంటిది వేరే కంట్రీకి వెళ్ళాలి అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీలాంటి ఏజెంట్స్ ఒకవేళ తెలియకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో లేడీస్కి మీ ద్వారా అంటే మీ సంస్థ ద్వారా కావచ్చు, లేదా మీకు ఏదైనా సపరేట్గా సర్వీసెస్ లేడీస్కే ఉన్నాయా సరే? మేము వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఏజెన్సీ జాబ్. ఇట్స్ ఓన్లీ సర్వీస్ ఫర్ ద ప్రొవైడింగ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ నీడెడ్. ఎవరైనా అవసరం ఉంటే మేము సహాయం చేస్తాం. కానీ మేము అక్కడ మీరేం చార్జ్ చేయరు ఒకవేళ? లేదు
లేదు, నేను సెటిల్ అయిన కమ్యూనిటీ కోసం చేస్తాము. స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ మిత్రులు, కొంతమంది మిత్రులు రాజ్ కుమార్ గౌడ్ వాళ్ళందరూ చేస్తున్నారు. అయితే మా ద్వారా ఏంటంటే మేము నీడ్ఫుల్ పీపుల్కి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డెత్స్ జరుగుతాయి, కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి, అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. పిల్లలు చేసుకుంటే మేము రిప్రజెంట్ చేస్తాం, దానికి పెద్దన్నగా మేము కూడా ఆశీర్వాదం ఇస్తాం. తల్లిదండ్రులు ఒప్పుకుంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు, అక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అది ఏజెన్సీ అని అంటూ ఏం లేదు, ఏజెంట్స్ ఉన్నమాట నిజం. అయితే కొన్ని ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. వారు సురేందర్ రెడ్డి గారని, ఆయన మన తెలంగాణ నల్గొండ జిల్లా నుంచి, వారు మంచి కన్సల్టెంట్ అండ్ చాలా చక్కటి అడ్వైజులు అండ్ వారు చక్కటి సపోర్ట్ రోల్ ప్లే చేస్తున్నారు తెలంగాణ బిడ్డగా. తెలుగు వాళ్ళకి అందరికీ, ఎవరైనా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా, ఈవెన్ అరౌండ్ ఆమె ఇండియా వైడ్గా ఎవరో చేసిన వారికి తప్పకుండా ఆ యాంగిల్లో హెల్ప్ జరుగుతుంది. అయితే ఇక్కడ మేజర్గా పార్ట్ ఏంటంటమ్మా, అక్కడ వచ్చిన స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అక్కడ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు నువ్వు మెన్షన్ చేసింది చాలా చక్కటి క్వశ్చన్, ఆడపిల్లలు ఎలా సర్వైవ్ అవుతారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది అని. అయితే ఇప్పుడున్న పరిస్థితులకు ఆడపిల్లలు స్పేస్లోకి వెళ్తున్నారమ్మా. ఆస్ట్రేలియా ఈజ్ నథింగ్. కాకపోతే వాళ్ళ ధైర్యము, వాళ్ళ యొక్క ఆలోచన విధానం చాలా షార్ప్గా ఉంటుంది. వాళ్ళకు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఆ మగపిల్లలకి ఏమీ తక్కువగా లేరు. కానీ లోకల్గా మాలాంటి కమ్యూనిటీ లీడర్స్ కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మెల్బోర్న్లో అయినా లేకపోతే ఆస్ట్రేలియాలో సిడ్నీలో కానివ్వండి, బ్రిస్బెన్, అడిలైడ్లో కానివ్వండి, అండ్ అడిలైడ్ అయితే మాకు మిత్రుడు ఆదిరెడ్డి గారు, ఆయన కమ్యూనిటీ లీడర్ ఉన్నాడు, ఆయన ద్వారా కూడా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ అయినాయి. ఆయన వరంగల్ జిల్లా బిడ్డనే. అదృష్టవశాత్తు చాలామంది వరంగల్ బిడ్డలు అక్కడ కమ్యూనిటీలో పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్కు ఇంక్లూడింగ్ నా భార్యగా చెప్పుకుంటే ఇప్పుడు లక్ష్మీరెడ్డి కూడా వరంగల్ వాసి అయితే, మహబూబ్నగర్ కానీ పెళ్ళైంది కాబట్టి వరంగల్ వాసి. 6 ప్రెసిడెంట్లు అయితే 5 వరంగల్ నుంచే ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. అంటే అది మీరు కావాలని చేశారు, లేకపోతే అది అన్ఫార్చునేట్ అయిందా? అక్కడ మేము క్యాస్ట్ ఒకటి, ప్రాంతం ఒకటి ఎప్పుడు మేము పట్టించుకోము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మేము మలిదశ ఉద్యమంలో ఏదైతే ప్రవాస భారతీయులుగా మేము పనిచేసామో ఆ కార్యక్రమాలన్నీ చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఎప్పుడు కూడా ఏ తెలంగాణ బిడ్డ కూడా ఆస్ట్రేలియాలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, ఏ తెలుగు బిడ్డని అంటే ఆంధ్ర మిత్రుల్ని ఒక్క పాయింట్ కూడా, చిన్న పాయింట్లో కూడా వారిని తక్కువగా చూడడం, చులకన చూడడము, తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడు జరగలేదు. కొంతవరకు వైషమ్యాలు ఉండేవి ఆ 2013, 14, 15 ఆ ప్రాంతంలో. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడ్డప్పుడు వారి మనసులు కూడా నొచ్చుకున్నాయి, అరే తెలుగు వాళ్ళు విడిపోయామని. కానీ 2 రాష్ట్రాలు ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి, అండ్ జయశంకర్ సార్ గారి ఆశీర్వాదము, కేసీఆర్ గారి ఇనిషియేషను, అండ్ ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితేంది, అండ్ మా ప్రవాస భారతీయులు ప్రతి దేశం నుంచి 113 దేశాల నుంచి మేము కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున మేము కూడా ఉద్యమ సమయంలో మేము టైం ఇచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆర్గనైజేషన్స్ ద్వారా సపోర్ట్ చేయడము, ఫండింగ్ చేయడము, అప్పుడున్న రాజకీయ వ్యవస్థకు దగ్గరుండి చేయూతనివ్వడము జరిగింది. అయితే దురదృష్టవశాత్తు చాలామంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడము, తర్వాత రాష్ట్రం ఏర్పడము, ఇది ఒక విధంగా బాధాకరము, ఒక విధంగా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మనకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ప్రపంచంలో, మన సంస్కృతికి, తెలంగాణ భాషకు, యాసకు నిధులు, నియామకాలు ఏదైతే అనుకున్న విధంగా చేసుకుంటానికి మన రాష్ట్రం మన చేతిలో ఉండడం జరిగింది. దానికి నాయకత్వం కూడా మన ప్రవాసులు తీసుకున్నారు, పనిచేశారు. లోకల్ నాయకులు, రాజకీయ వ్యవస్థ కూడా పనిచేయడం జరిగింది. అది చాలా మంచి విషయం. 2015లో మీకు చాలా ప్రెస్టేజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్స్ అన్న ఆస్ట్రేలియన్ పర్సన్ అంటే నాట్ ఈజీ, అలాంటి అవార్డు అంత ఈజీగా రాదు. సో 2015లో తీసుకున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అది 2015లో నేను నా యొక్క సెకండ్ టైం ప్రెసిడెంట్షిప్ అయిపోయేదమ్మా. 2013, 14లో నేను తెలంగాణ అసోసియేషన్ స్థాపించి నా యొక్క 2 సంవత్సరాల సమయము నా యొక్క టర్మ్ అయిపోయాక నాకు ఆ సంవత్సరం అదృష్టవశాత్తు ఏంటంటే గొప్ప సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆ 15 సంవత్సరంలో జరిగింది ఏంటంటే, అక్కడ లోకల్ మీడియా, ఇండియన్స్ అండ్ ఆస్ట్రేలియన్ మీడియా వాళ్ళు మొత్తం ఇండియా గురించి, ఇండియన్ సంస్థల గురించి, ఇండియన్స్ గురించి వాళ్ళు ఆన్లైన్లో
అక్కడి ప్రముఖుల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ ఓటింగ్ కండక్ట్ చేస్తారు, కొంతమందిని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకొని. కమ్యూనిటీలో నేను పనిచేస్తున్నాను కాబట్టి నా పేరు కూడా యాడ్ చేసి నన్ను వాళ్ళు అడిగారు నన్ను, వెంకట్ గారు మీ పేరు కూడా నువ్వు నూకలాగా మేము యాడ్ చేస్తున్నాము, మీకు అభ్యంతరం లేకపోతే అంటే తప్పకుండా చేయండి అని నేను చెప్పడం జరిగింది. అంటే నేను కూడా కమ్యూనిటీలో పనిచేస్తున్నాను, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను ఉద్దేశంతో. అయితే 2015 నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు అన్ని సిటీస్లో అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ ఓటింగ్ జరగడం జరిగింది. ఆ సమయంలో 6గురిని సెలెక్ట్ చేసి చూస్ చేసి దానికి ఎన్నిక చేసుకోవడం జరిగింది. అయితే ఎన్నికల్లో 6గురి పేర్లు తీసుకోవడం జరిగింది. అయితే ఐ వాజ్ అండర్ డాగ్, నా పేరు ఏదో యాడ్ చేశారు, కానీ మీరే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను, అంటే నాకు అంత పవర్ ఉందనేది నాకు తెలుసు, కానీ నేను ఎలక్ట్ అవుతానని అనుకోలేదు. కానీ ఆస్ట్రేలియా వైడ్గా జరిగిన కార్యక్రమాల్లో మొత్తం హైయెస్ట్ ఓట్ మెజారిటీ తోటి దాదాపుగా 6గురిట్లో మొట్టమొదటి వరుసలో ఉండి నేను ఎలక్ట్ కావడం జరిగింది. 2015 డిసెంబర్ 19 ఆ అవార్డుని ఆస్ట్రేలియన్ ఇండియన్ సన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎలక్ట్ అవ్వడము, నేను గెలవడము, నా పేరు డిక్లేర్ చేయడము, నాకు అఫీషియల్గా నాకు మొమెంటోస్ ఇచ్చి నన్ను 1 ఇయర్ నేను ఆస్ట్రేలియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా గెలవడం ఉండడం జరిగింది అన్నట్టు. బట్ దాని తర్వాత మళ్ళీ 2017లో కూడా మీకు ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డు కూడా వచ్చింది. బట్ ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డు అంటే ఏంటి సార్, ప్రత్యేకంగా అక్కడ ఇస్తారా అలాంటివి? లేదమ్మా, అది రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు సంస్థని స్థాపించడం జరిగింది. అయితే దాని క్రమంలో వారు అమెరికాలో కానివ్వండి, ఇంగ్లాండ్లో కానివ్వండి, అటు నార్త్ అమెరికా కెనడాలో కానివ్వండి ఆ యొక్క ఎన్టీఆర్ ఎక్సలెన్సీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే అది తదుపరి క్రమంలో రామారావు గారు చనిపోయాక 1996 జనవరి 18 దాని కార్యక్రమాల్ని కంటిన్యూ చేస్తూ లక్ష్మీపార్వతి గారు ఈ యొక్క అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది ప్రపంచ దేశాల్లో. వారు స్వతహాగా తిరిగి 2017లో వారు వ్యక్తిగతంగా అడిగి రావడం జరిగింది. అక్కడ మిత్రుల్ని, లోకల్ తెలుగు కమ్యూనిటీని అండ్ తెలంగాణ కమ్యూనిటీని అందరినీ కూడా వారు అడగడం జరిగింది. ఇక్కడ మేము ఎన్టీఆర్ గారి ఎక్సలెన్సీ అవార్డు ఇవ్వడం జరుగుతుంది, మా యొక్క టీం ఉన్నారో వారికి ఇక్కడ ఎవరి పేర్లు అయితే బాగుంటాయని అంటే 2-3 పేర్లు తీసుకోవడం జరిగింది. అందులో నా పేరు కూడా యాడ్ చేశారు. అయితే ఫైనల్గా వారి యొక్క జ్యూరీ ఎవరైతే సెలెక్ట్ చేశారో ఆ జ్యూరీలో నా పేరు ఫైనల్గా అవుట్కమ్ వచ్చింది. అండ్ దాంతోపాటు వాళ్ళు అక్కడ లోకల్ బిజినెస్ పీపుల్ కూడా ఎన్టీఆర్ ఎక్సలెన్సీ ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది 2017 సంవత్సరం. దాంట్లో అక్కడ లోకల్ బిజినెస్ని ఇడ్లీ, దోశ అలాంటి మన తెలుగు వంటకాలని ఇంట్రడ్యూస్ చేసిన దోసా హట్ మిత్రులకి ఇవ్వడం జరిగింది బిజినెస్ కేటగిరీలో. కమ్యూనిటీ కేటగిరీలో నాకు ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డు కమ్యూనిటీ కేటగిరీలో వెంకట్ నూకలాగా నాకు ఇవ్వడం జరిగిందమ్మా. వారి చేతుల మీదుగానే తీసుకోవడం జరిగింది. నేను ఒక చిన్న కార్యక్రమం, ఒక 150 పీపుల్ తోటి ఆడ అనుకోని విధంగా సాయంత్రం మధ్యాహ్నం అనుకున్నారు, సాయంత్రం కార్యక్రమం చేశారు, నాకు ఆ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. బట్ మీరు ఆస్ట్రేలియాలో స్వచ్ఛ భారత్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో అక్కడ వచ్చే ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసే వాటిల్లో అక్కడ వచ్చే ఫండ్స్కి కూడా మన ఇండియాలో 100 టాయిలెట్స్ కూడా ఇలా నిర్మించారని తెలిసింది. సో దాంతోపాటు మీరు ఇంకా ఏవైనా సేవా కార్యక్రమాలు ఇలా చేశారా సార్? స్వచ్ఛ భారత్కి అదృష్టవశాత్తు భారతదేశానికి 2014లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక, నేను అనే వర్డ్ చాలా సీరియస్ వర్డ్ అమ్మా, అదృష్టవశాత్తు అనే వర్డ్. ఎందుకంటే ఈజ్ ద వన్ రికగ్నైజ్ ద వరల్డ్. భారతదేశం అంటే ప్రపంచానికి అందించిన వ్యక్తి మోడీ గారు వచ్చాకనే భారతదేశం యొక్క విశిష్టత, గౌరవము, మన యొక్క ప్రాముఖ్యత ప్రపంచ దేశాలకు తెలియడం జరిగింది. అంతకుముందు కూడా తెలుసు భారతదేశం యొక్క సంస్కృతి, డెఫినెట్లీ అది ఎవరైనా ఒప్పుకోవాలి. దాంట్లో మోడీ గారు చేసిన సేవలు, వారు అందించిన కార్యక్రమాలు ప్రపంచానికి ఒక తలమానికం. ఆయన ఈజ్ అ లెజెండ్ ఆఫ్ ద వరల్డ్, ఈజ్ అ లీడర్ ఆఫ్ ద వరల్డ్, ఈజ్ అ ఛాంపియన్ ఆఫ్ ద వరల్డ్. నేను యూజ్ చేసే వర్డ్స్లో ఈజ్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే యాంథోనీ అల్బనీస్ గారు ఆస్ట్రేలియాలో మన May 23 ఎక్కడైతే సిడ్నీలో 25,000 మందితో స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రొనౌన్స్డ్ అవర్ మోడీజీ యాజ్ ఏ యు ఆర్ ద బాస్. అండ్ అది చాలా గొప్ప విషయం. అయితే మోడీ గారు వచ్చాకనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్టార్ట్ అయింది.
2014లో 2015 2016 వచ్చేసరికి ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి భారతీయ సంస్థలు భారతీయ ఆర్గనైజేషన్స్ ఎక్కడ పనిచేస్తున్న వాళ్ళలో ఆస్ట్రేలియా నుంచి కూడా 12 మంది స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్గా ప్రతి సంవత్సరము నిర్ణయించడం జరుగుతుంది. అది 2015 నుంచి అనుకుంటా, వారు 14లో చేయలేదు ఎందుకంటే అప్పుడే వచ్చారు కాబట్టి 15, 16, 17 అలా ప్రతి సంవత్సరం కొత్త మిత్రుల్ని ప్రతి సంవత్సరానికి ఒక టీంని సెలెక్ట్ చేస్తారు. 12 మందిని సెలెక్ట్ చేశారమ్మా ఆ సంవత్సరం. అయితే నా అదృష్టం ఏంటంటే 12 మందిలో 11 మంది గర్ల్స్. నేను ఒక్కడే జైంట్గా అంటే మేల్ కేటగిరీలో మీరున్నారు. మిగతా వాళ్ళు ఎవరికి అవకాశం రాలేదో మరి ఏంటో తెలియదు. అయితే వాళ్ళు ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ఒక దాదాపుగా 500-600 మందిలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నన్ను కేవలం క్యాజువల్గా నన్ను ఆ ఫంక్షన్కి ఆ కార్యక్రమానికి ప్రోగ్రామ్కి ఒక విజిటర్గా ఒక ఫ్రెండ్గా ఇన్వైట్ చేస్తే వెళ్ళి కూర్చున్నాను. తీరా నన్ను వెంకట్ నూకలా ఈజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద ఆర్గనైజేషన్ స్వచ్ఛ భారత్ అని నన్ను పిలిస్తే నాకు కన్ఫ్యూజ్ అయ్యాను. నేను అడిగాను ఒక ఆర్గనైజర్ని, ఏమన్నా నా పేరు పెట్టారని హిందీలో అడిగితే, వెంకట్ భాయ్ आपका सर्विसेज हमारे को मालूम है, आप क्या चीज़ है हमारे को मालूम है, आप रहना है आप जाइए అని. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక స్టేజ్ లాగా సెలెక్ట్ చేసి, ఈ గర్ల్స్ అంటే ఓకే అమ్మ నడుస్తుంది, బాయ్స్కి కొద్దిగా కష్టతరము, క్యాట్ వాక్ పెట్టారు. అది నేను ఇక్కడ చేస్తాను, నాతో కాదు అది. నేను చెప్పాను, నేను 2 చేతులు అయితే ఇలా నమస్కారం పెట్టి, అమ్మ నాతోటి అయ్యా నాతోటి కాదు అని అంటే, ఆడ ఉన్న ఒక నాతో పాటు ఎలక్ట్ అయిన మిత్రులు మన సోదరి నా ఢిల్లీ నుంచి, భయ్యా ఏకీ కామ్ కరో, ఐసా నమస్కార్ కరో, ఇద్దరు దేఖతే జాओ, ऐसा नमस्कार है उधर देखते जाओ, बस वो आपका క్యాట్ అండ్ వాక్ దోనో వజాతా. కానీ గొప్ప విషయం ఏంటంటే అమ్మా, నా అదృష్టం అది. ఎందుకంటే మోడీ గారు స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్గా మేమందరం ఆ సంవత్సరం దాదాపుగా 100 టాయిలెట్లు కట్టించే కార్యక్రమం నార్త్ ఇండియాలో తీసుకోవడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్స్ ముందుకు రావడం జరిగింది. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 78 టాయిలెట్స్ని కట్టించడం జరిగింది. అయితే ప్రవాస భారతీయులుగా మా వంతు మా కార్యక్రమాల్ని మేము ఎప్పటికప్పుడు రిమైండ్ చేసుకుంటూ రివైజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ అండ్ భారతదేశం యొక్క అవసరాలకు అనుగుణంగానే పనిచేస్తున్నాము. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రవాస భారతీయులు, నేను గర్వంగా చెప్పేది కూడా ప్రతి దేశం నుంచి ప్రతి ప్రాంతం నుంచి వారి యొక్క అవసరాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క సేవలు మన భారతదేశానికి అందించడంలో ముందు వరుసలో ప్రవాస భారతీయులు ఉన్నారనడానికి ఏ విధమైన అతిశయోక్తి లేదు. దానికి నేను ఎప్పుడూ గర్విస్తాను. ఓకే, బట్ మిమ్మల్ని వెంకట్ అన్న అని పిలుస్తారంట. మామూలు పిలవడం వేరు, అదే పేరుగా మీ విజిటింగ్ కార్డు ఇచ్చారు నాకు, దాంట్లో కూడా వెంకట్ అన్న అని ఉంది. సో అలా వెంకట్ అన్న అనే పేరు అలా మారిపోవడానికి అసలు రీజన్ ఏంటి సార్? మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన పేరు వెంకటేశ్వర రెడ్డి నూకల, వరంగల్ జిల్లా బిడ్డగా. కానీ భారతదేశం వదిలి బయటికి వెళ్ళినాక ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఒకటే మెసేజ్ ఇస్తాను, ఎవరికైనా అదే చెప్తాను. నీవు సంతోషంగా ఉండి భార్యాబిడ్డలతోటి హ్యాపీగా ఉన్నప్పుడు, నీ యొక్క కార్యక్రమాలు, నీ యొక్క కుటుంబము, నీ యొక్క పరిసరాలు, స్నేహితులతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండవు. అప్పుడు నన్ను ఇన్వైట్ చేయు, లేకపోతే మన మిత్రులను ఇన్వైట్ చేయు, వాళ్ళతో కలిసి ఉండి వీళ్ళతో కలిసి ఉండి నేను చెప్పను. నీకు నీ పరిధులు ఉంటాయి కాబట్టి నీ యొక్క పరిధిలో 5, 10, 20 ఫ్యామిలీస్తో ఉండొచ్చు. కానీ బతుకమ్మ, బోనాలు లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున 500 మంది, 700 మంది, ఇప్పుడు 3000 మంది, 4000 మందితో బతుకమ్మ జరుగుతుంది. అండ్ ఒక మెల్బోర్న్లోనే ఎక్కడెక్కడ మొత్తం 5-6 ప్లేసెస్లో బతుకమ్మ జరుగుతుంది. అండ్ ఈ బతుకమ్మ కార్యక్రమాల్లో మేము ఆస్ట్రేలియాలో గొప్ప విషయం ఏంటంటే విక్టోరియా స్టేట్ అసెంబ్లీ, అంటే ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో మన ఏదైతే అసెంబ్లీ ఉందో అలాగా విక్టోరియా స్టేట్ అసెంబ్లీని పార్లమెంట్గా వ్యవహరిస్తాం, మేము అక్కడ పిలుస్తాము. ఆ పార్లమెంట్లో కూడా బతుకమ్మ చేస్తాం. అండ్ అట్లా కాకుండా క్యాన్బరా ఏదైతే దేశ రాజధాని ఉందో అక్కడ కూడా మన మిత్రులు ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో కూడా బతుకమ్మ చేసే స్థాయికి ఎదగగలిగారు. అయితే మేము అక్కడ కార్యక్రమాల్లో నాలాంటి మిత్రులు ఎవరైతే కమ్యూనిటీలో ఉండి సేవలు అందిస్తున్నారో మేము కష్టంలో ఉన్నప్పుడు నిలబడటానికి ముందు వరుసలో ఉండి చేస్తాము. అంటే నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అప్పుడు నా ఫోను రింగ్ అవుతుంది నాకు. అది దాదాపుగా 100 మందిని నేను ఆదుకోవడం జరిగింది, హెల్ప్ చేయడం జరిగింది, సూచనలు ఇవ్వడం జరిగింది, మంచి చెడు దగ్గరుండి కార్యక్రమాలు చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఆడపిల్లలు, వాళ్లకు ఒకసారి మనసులో ఉంటే ఆ భావజాలం ఎలా మార్పు చెందుద్దంటే అన్నగా మార్పు చేసుకుంటారు. ఆ అన్న అనేది వచ్చేసి
వెంకటన్న నూకల మారిపోయింది. నా పేరు వెంకటేశ్వర రెడ్డి నూకల, వెంకట నూకలకు మారింది ఫస్ట్. అందులో అన్న యాడ్ అయిపోయింది, ఇప్పుడు వెంకటన్న నూకలకు మారిపోయింది. కానీ నార్త్ ఇండియన్ కమ్యూనిటీ అయితే అది కూడా వెంకట్ మాట్లాడరు, నూకల మాట్లాడరు, అన్నాజీ అనేస్తారు. నేను అన్నాజీని అయిపోయాను. కాకపోతే అన్న ఆ విధంగా నాకు యాడ్ అవ్వడం జరిగిందమ్మా. ఓకే, బట్ ఇంకా మీకు ప్రత్యేకంగా మీ గురించి చెప్పాలి అంటే ఓటు గురించి. ఎందుకు అంటే ఆస్ట్రేలియాలో ఉండి కూడా మీరు ఇక్కడికి వచ్చి ఓటు వేశారని నాకు తెలిసింది. ఇక్కడున్న వాళ్ళే ఓటేయరు, చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఓటేయరు. మీరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ ఓటేశారు. సో నిజంగానే ఇది చాలా మంది నేర్చుకోవాల్సిన విషయం సార్. దీని గురించి ఏం చెప్తారు? భారతీయ సమాజంలో ఓటు అనేది ముఖ్యంగా ప్రజాస్వామిక విలువల్ని తెలియజేసే ఒక ఆయుధం. దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే మీ ఇంట్లో మీ అమ్మను, మీ నాన్నను, నీ మాతృభాషను, నీ సంస్కృతిని, నువ్వు పుట్టిన గడ్డను, లేకపోతే నువ్వు పుట్టిన ఇంటిని వ్యతిరేకించినట్టే. దాన్ని నువ్వు ఫాలో చేస్తున్నావు అని నేను అనుకోను. సో ఓటు కూడా అలాంటిదే. ఓటు పవర్ అనేది ఎలా అంటే భారతీయ సమాజము ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దీంట్లో మీరు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మీరు వచ్చి మీ యొక్క ఓటుని ఆ ఒక్కరోజు వచ్చి వేసుకోవటానికి వెనక ముందు ఆలోచించి హాలిడే పేరు మీద వచ్చిన 3 రోజుల్ని మీరు హైదరాబాద్ నుంచి 700 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు, లేకపోతే 4000 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మీరు హాలిడే ఎంజాయ్ చేస్తున్నామని చెప్పుకుంటారో అది నిజంగా కూడా సిగ్గుపడాల్సిన విషయం. ముఖ్యంగా ఇప్పటి తరం వాళ్ళు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు ఓటు వేస్తానికి చదువుకున్న వాళ్ళు గచ్చిపోలిలో కంప్యూటర్స్లో పనిచేసే ఐటీ రిలేటెడ్ పీపుల్ వాళ్ళు ముఖ్యంగా. కానీ అందులో కూడా కొంత మంచి పరిణామం నేను చెప్పగలుగుతాను. హైదరాబాద్ సిటీలో 50% తక్కువ ఓటింగ్ జరగడం జరిగింది లాస్ట్ టైం మొన్న ఎలక్షన్స్లో. ఏది అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం స్టేట్ వైడ్ చూస్తే హైదరాబాద్లోనే చాలా తక్కువ. అయితే దానికి ఒక కారణం ఉందమ్మా. అది ఎవరిని బ్లేమ్ చేసే అవసరం లేదు. కాకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చక్కటి ఓటింగ్ జరిగిన మాట నిజమే. కొన్ని ప్లేసెస్లో తక్కువ జరిగింది అక్కడ పరిస్థితులకు అనుగుణంగా. కానీ హైదరాబాద్ సిటీకి వచ్చేసరికి ఏంటంటే చాలామంది ఫ్లోటింగ్ పాపులేషన్. వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు ఇక్కడ ఉద్యోగరీత్యా వస్తారు. మనకు పండుగలు వస్తే సంక్రాంతి, ఉగాది, లేకపోతే దీపావళి వస్తే వెళ్ళిపోతారు వాళ్ళ ఊళ్ళోకి. అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్న మిత్రులు అయితే, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మిత్రులు అయితే 500 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే ఆ 700 కిలోమీటర్లు కూడా వాళ్ళ ఊర్లోకి వెళ్ళి, నేను ఎట్లయితే ఆస్ట్రేలియా గురించి వచ్చానో అలాగే వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఓటేస్తారు. వాళ్ళ ఓటు అక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా రిజిస్టర్ ఉంటుంది, కానీ ఇక్కడ వేయరు. దానివల్ల పర్సంటేజ్ పడిపోతుంది కూడా. అది కూడా జరుగుతుంది వాస్తవికంగా, అది కూడా ఉంది. కానీ కొంతమంది లేజీ వ్యక్తులు ఉన్నారు. ఆ లేజీ వ్యక్తులకు నా మెసేజ్కి ఏం చెప్తున్నానంటే, మీరు మీ ఇంట్లో మీ అమ్మను నాన్నను ఎట్లా మర్చిపోయారో ఇది కూడా ఓటును వేయకపోవడం కూడా మర్చిపోయినట్టే. ఎంతోమంది పొలిటీషియన్స్ కానివ్వండి, సినీ ఇండస్ట్రీ మిత్రులు కానివ్వండి, చక్కగా వచ్చి వాళ్ళు ఓటు వేసి మరి ఇలా చూపించి ఆ ఓటు మేము వేసామని చెప్పిపోతారు. అలాంటప్పుడు మీరు ఎందుకు వేయలేరు? చాలా తప్పు కార్యక్రమం అది. అయితే నేనొక్కని కాదమ్మా, చాలామంది మిత్రులు ప్రవాస భారతీయులు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, న్యూజిలాండ్ నుంచి అండ్ దాదాపుగా ఒక 100 దేశాల నుంచి వచ్చి ఓటేసిపోయారు మొన్నటి ఎలక్షన్స్లో. రేపు ఏప్రిల్లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో కూడా వచ్చి వాళ్ళు ఓటు వేయడం జరుగుతుంది. సో ఇది అదృష్టమైన విషయమే, కొంతవరకు బాధాకరమైన విషయమే. కానీ ఓటు ప్రాముఖ్యత అనేది చాలా అవసరం. ఓటు వల్లనే మన యొక్క భవిష్యత్ తరాలకు మంచి గవర్నెన్స్ని ఇచ్చే అవసరం ఉంటుంది. అండ్ అది మన చేతిలో మాట, అది మన చేతిలో చేయాల్సిన కార్యక్రమం. డెఫినెట్లీ. మీరు రాజకీయాలు కూడా ఫాలో అవుతారా సార్? తప్పకుండా అమ్మా. నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మనిషిని. అండ్ నేను కూడా మొన్న భారతీయ జనతా పార్టీ నుంచి అడగడం జరిగింది, సీట్ అడగడం జరిగింది, నిలబడాలని ఉంది. అండ్ ఎలక్షన్స్లో అవకాశం వస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ నుంచే నేను తప్పకుండా నిల్చొని రాజకీయ వ్యవస్థలోకి రావాలనే ఆవశ్యకత, ఆలోచన ఉన్నది నాకు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే నేను తప్పకుండా సేవలు అందిస్తానికి ఒక ప్రవాస భారతీయునిగా, భారతీయ విలువలతో కూడిన వ్యక్తిగా తప్పకుండా నేను అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పగలుగుతాను. ఓకే, అంటే ఇప్పుడు జనవరిలో సంక్రాంతి వస్తుంది. సో దీనికి సంబంధించి ఆస్ట్రేలియాలో కార్యక్రమాలకు సంబంధించి ఎలా జరగబోతున్నాయి సార్? సంక్రాంతి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం అమ్మ. ఈసారి వనభోజనాల కార్యక్రమం చాలా పెద్దగా కార్యక్రమం జరగబోతుంది. అంటే దాంట్లో అదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ విడిపోయాము తెలుగు రాష్ట్రాలుగా, అక్కడ కలిసి ఉందాం అనే నినాదం నేనే ఇంట్రడ్యూస్ చేశాను.
దాన్ని మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అన్ని కుటుంబాల్ని మేము పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తాము. ఎట్లా అంటే ఒక పెద్ద పార్క్ ఏరియాస్ బుక్ చేస్తాము. పార్క్ ఏరియాస్లో బుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాదాపుగా ఒక 100 ఫ్యామిలీలు, 200 ఫ్యామిలీలు, 700 ఫ్యామిలీలు వస్తాయి. అండ్ వాళ్ళ పిల్లలతో ఆ రోజు సాయంత్రం అంతా వాళ్ళకు పిల్లల కార్యక్రమాలు వేరే, వాళ్ళకు గేమ్స్, వాళ్ళకు సంబంధించిన మన తెలుగు కార్యక్రమాలు, తెలుగు రిలేటెడ్ కార్యక్రమాలు, లేకపోతే పెద్దలకు కూడా వాళ్ళకు తెలుగు రిలేటెడ్ కార్యక్రమాలు. అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే తెలుగు రిలేటెడ్ ఉన్న వ్యక్తులతోటే వాళ్లకు కొన్ని అవసర రీత్యా మన పండుగల విశిష్టత, భారతీయ సంస్కృతిలో మూలాలు, మన యొక్క ముందు తరాలకు అవసరం వచ్చే కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అండ్ బిడ్డలకు, తెలుగు బిడ్డలకు అంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి అన్ని స్టేట్స్ నుంచి గుజరాతీసు, మరాఠీసు వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు మన తెలుగు వాళ్ళకు కూడా ముఖ్యంగా ముందు తరాలకు అవసరం వచ్చే కార్యక్రమాలనే చేపట్టి ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ ఆర్గనైజేషన్స్ కూడా ఆ విధంగానే తెలుగు ఆర్గనైజేషన్ అయినా, తెలంగాణ ఆర్గనైజేషన్ అయినా ఈసారి కొత్త ఒరవడి ఏంటంటే తెలుగు ఆర్గనైజేషన్ 30 సంవత్సరాలుగా ఉంది అక్కడ. దాంతో కలిసి తెలంగాణ అసోసియేషన్ గత 13 సంవత్సరాలుగా నేను స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ అయినా కలిసి పనిచేయడానికి ముందుకొచ్చి ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ వనభోజనాల కార్యక్రమం సంక్రాంతి సందర్భంగా చేయడానికి ముందుకు వచ్చినాము 2024లో. సో ఫైనల్గా సార్, ఎవరైనా ఆస్ట్రేలియాకి వచ్చే స్టూడెంట్ కావచ్చు, అక్కడ సెటిల్ అవ్వాలని అనుకున్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే మీరు చెప్పిన సేవా కార్యక్రమాలకు సంబంధించి ఫండ్స్ గురించి కావచ్చు, ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏంటంటే ముందు మీరు దేశం వదిలిపెట్టేటప్పుడు మీ మూలాలు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అక్కడి సమాజంలో ఫిట్ అవ్వాలి అని అంటే ఇక్కడి సమాజాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే భారతీయ మూలాలు చాలా గొప్పవి, ప్రపంచవ్యాప్తంగా మనకు చాలా చక్కటి విలువలతో కూడిన సంస్కారవంతమైన జీవితాన్ని చూపించినవి గత వేల సంవత్సరాలుగా. ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రష్యా లాంటి దేశం కొన్ని సంవత్సరాల్లో వెరీ సూన్ గోయింగ్ టు బి ఒక హిందూ కంట్రీగా ఆవిర్భవించబోతుంది భారతదేశం యొక్క విలువలతో, సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనంతో. సో అక్కడ కూడా ఆస్ట్రేలియాలో మేము అదే కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతాం. న్యూజిలాండ్లో కానివ్వండి, అంతకుముందు నాకున్న అనుభవంతో అమెరికాలో కూడా, అమెరికా ఈజ్ అ వ్యాస్ట్ కంట్రీ, ఒక 50 రాష్ట్రాలు ఉన్న దేశం కాబట్టి అక్కడ ప్రవాస భారతీయులు వారికి సంబంధించిన అవసరాలకు కూడిన విధంగా పనిచేస్తున్నారు. సో ప్రవాస భారతీయులలో ముఖ్యంగా మాలాంటి కమ్యూనిటీ లీడర్స్ మల్టీకల్చరల్ యాక్టివిటీస్లో ప్రతిదీ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా, మన సంస్కృతికి ముందుకు తీసుకుపోయే విధంగానే పనిచేస్తున్నాము. దాన్ని మాత్రం గర్వంగా చెప్పగలుగుతాను. అండ్ ముందు తరాలకు నెక్స్ట్ జనరేషన్ని తయారు చేసే కార్యక్రమం కూడా మేమే బాధ్యతాయుతంగా, మా బిడ్డలు ఎందుకంటే ఇక్కడికి వస్తారు అనేది గ్యారంటీ లేదు కాబట్టి వాళ్లకు తెలుగు యొక్క ప్రాముఖ్యత అండ్ మన భారతీయ మూలంలో ఉన్న సంస్కృతిని కూడా వాళ్ళ భుజాల మీద పెట్టి ముందు తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నాం మేము అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు. వేరే కంట్రీలో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఒకవేళ అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయినా మూలాలు మర్చిపోకూడదని చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అమ్మా, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం. అండ్ ముఖ్యంగా దేవేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మన సంస్థకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు కూడా భవిష్యత్తులో కూడా చక్కటి కార్యక్రమాలు ఇదే మాదిరిగా మన భారతీయ సంస్కృతి కోసం, దేశం కోసం, ధర్మం కోసమే పనిచేస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదండి, దట్ వాజ్ వెంకట్ అన్న గారు. సో చాలా చక్కగా 30 సంవత్సరాలుగా వేరే దేశాల్లో, విదేశాల్లో ఉన్నా కూడా మూలాలు మర్చిపోకూడదు అనుకొని తెలుగు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, తెలుగు ఖ్యాతిని అందరికీ తెలిసేలా చేయాలని తను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఈరోజు తనతో మాట్లాడడం నిజంగానే మీరు ఎన్నో విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాం. సో మళ్ళీ ఒక మంచి పర్సన్తో మేము ముందుకు వస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.